Hi viewers, thank you for watching. Let's start our journey from Tirupati to Pondicherry or Kudikcherry friends in my Interceptor bike friends. మనకి ఉన్న 8 యూనియన్ టెరిటరీస్లో పాండిచేరి ఒక టెరిటరీ ఫ్రెండ్స్. ఇప్పుడే ఫస్ట్ టోల్ గేట్ వచ్చింది. ఈ రైడ్లో మీకు నా మెమరీస్ను ఎక్స్పీరియన్స్ ఇంకా పాండిచేరి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ అండ్ ఫుడ్ ప్లేసెస్ నేను విజిట్ చేసి అందులో ది బెస్ట్ చూసి మీకు వీడియో తీస్తాను, వీడియో చూపిస్తాను. ఈ వీడియో ద్వారా మీకు మంచి జర్నీ ఎక్స్పీరియన్స్ ఇస్తాను. మీకు లైఫ్ జర్నీలో బైక్ జర్నీ అనుకోండి. ఎర్లీ మార్నింగ్ మ్యూజిక్ పెట్టుకొని రైడ్ చేస్తే చాలా సూపరు. క్లైమేట్ కూడా ఎక్సలెంట్గా ఉంది, చల్ల గాలి వేస్తుంది. సో అందుకే అంటారు ఎర్లీ మార్నింగ్ వేకప్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అని. నాకైతే అంత మంచి హ్యాబిట్ లేదు పొద్దున్నే లెగవాలని, కానీ జర్నీ ఉంది కాబట్టి నేను లెగిసాను. నాకు ఎర్లీ మార్నింగ్ రైడ్ ఎక్స్పీరియన్స్ చేయాలని అనిపించింది ఎప్పటి నుండో. అది ఈరోజు కుదిరింది. పట్టుబట్టి అలారం పెట్టుకొని లేచి మరీ రైడ్ స్టార్ట్ చేశాను. 4కి స్టార్ట్ చేశాను. అది ఈరోజు కంటిన్యూ పాండిచేరి ఎట్లయినా ఈరోజు డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయింది. మార్నింగ్ లేచి రైడ్. ఇప్పుడు దాకా నేను మార్నింగ్ ఎంత తొందర లేచింది ఎప్పుడూ లేదు, కానీ ఎర్లీ మార్నింగ్ మంచి ఎక్స్పీరియన్స్ లాగా ఉంది. బాగుంది రైడ్ కూడా. చాలా చల్లగాలి కానీ ప్లెజెంట్గా. ఇది బ్రిడ్జి వచ్చింది, బ్రిడ్జి నుండి స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను చిన్నప్పుడు స్కూల్కి కూడా ఒక పీరియడ్ అయిపోయి నాకు వెళ్ళేవాడిని, అంతలా పనుకునేవాడిని మార్నింగ్. అది కానీ ఈరోజు నేను 4కి లెగుస్తానని అసలు అనుకోలేదు. అందుకని ఈ రైడ్ మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ లాగా అనిపిస్తుంది. అదే సన్ రైజ్ అవుతుంది ఇప్పుడే. అది ఫస్ట్ టైం నేను చూడటం సన్ రైజ్ అప్పుడు ఇంత ఎర్లీ మార్నింగ్లో. చాలా బాగుంది. ఇప్పుడు ఇది బ్రిడ్జ్ వచ్చింది కదా, మనం లెఫ్ట్కి తిరిగి స్ట్రైట్ వెళ్ళాలి. మళ్ళీ యూటర్న్ ఒకటి వచ్చింది. యూటర్న్ నుండి మళ్ళీ స్ట్రైట్ వెళ్తే ఇంకా మా స్ట్రైట్ రూట్ హైవే రోడ్డు మాత్రం మామూలుగా లేదు, బాగా చేశారు గవర్నమెంట్. ఈ ఫ్లైఓవర్ నుంచి ఇంకా తమిళనాడు బార్డర్ వచ్చేసిద్ది. మొత్తం తమిళ్ అలా మాట్లాడుతూ ఉన్నారు, మీరు చూసుకోవచ్చు. నెంబర్ ప్లేట్లు కూడా టీఎన్ అనే ఉండిద్ది. అందుకని రోడ్స్ మాత్రం చాలా బాగుంది, స్మూత్గా. చాలా పెద్ద రోడ్లు, 100-200 ఫీట్ రోడ్లు, అటు లెఫ్ట్ రైట్ సైడ్కి చాలా పెద్ద రోడ్లు. మన లైఫ్లో ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఇలాంటి ఒక రైడ్ చేస్తే చాలా పీస్ఫుల్గా ఉండిద్ది. ఎన్ని టెన్షన్స్ ఉన్నా మ్యాక్సిమం మొత్తం పోతాయి. ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, ఎర్లీ మార్నింగ్ 4కి రైడ్ స్టార్ట్ చేసినప్పుడు ఆపోజిట్ వెహికల్స్ లైట్ కలర్లో పడుతుంది. దానివల్ల కొంచెం ఎయిర్ డిస్టర్బెన్స్ అలా వచ్చి ప్రాబ్లంగా ఉంది. మ్యాక్సిమం మార్నింగ్ నైట్ టైము జర్నీస్ అవాయిడ్ చేయండి. ఇప్పుడే పాలార్ రివర్ వచ్చింది. ఇది మన బే ఆఫ్ బెంగాల్లో కలిసే రివర్. ఇది మొత్తం బ్రిడ్జి అదే పైందే బ్రిడ్జి మొత్తం. 1 వే రూట్. అది బస్సులు కానీ కార్స్ కానీ అన్నీ స్పీడ్గా వస్తాయి, కొంచెం చూసుకొని వెళ్ళాలి. ఈ బ్రిడ్జి మీద అలా ఏమి డైరెక్షన్స్ ఏమి లేవు, మధ్యలో వాల్స్ కానీ ఏమి, కొంచెం చూసి జాగ్రత్తగా వెళ్ళాలా. రోడ్డు కూడా కొంచెం గతుకులుగా ఉంది, చూసి అటు ఇటు చూసుకొని వెళ్ళండి. మార్నింగ్ పొద్దున్నే 4 to 5 ఆ డే టైం కానీ ఈవినింగ్ నైట్ టైం కానీ ట్రావెల్ చేయొద్దు. మీరు కనుక ఎమర్జెన్సీ అయితే ట్రైన్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఎందుకంటే అది ఆపోజిట్లో వెహికల్స్ ఏమి రావు. అది ట్రాక్ కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. ఎక్కువ వెహికల్స్కి అలాంటి ఏమి ఉండవు. ట్రైన్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇట్లాంటి బైక్ రైడ్స్ అలాంటివి చేయొద్దు, మనకి డేంజర్ ఎప్పటికైనా. ట్రైన్ జర్నీ అంటే అదొక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అది కూడా చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. ఒకసారి ట్రై చేయండి. మన లైఫ్లో ప్రతిరోజు ఒక జర్నీ టాస్క్ ఉంటుంది. ఈరోజు నా టాస్క్ ఏంటంటే పాండిచేరి రీచ్ అవ్వటం. నాతో పాటు మీరు కూడా పాండిచేరి రీచ్ అవ్వటం. ఫుల్ జర్నీ మాత్రం లిటరలీ చాలా సూపర్గా ఉండిద్ది, ఎందుకంటే మొత్తం విలేజ్ లొకేషన్సే, మొత్తం విలేజ్ రూటే. మ్యాక్సిమం 50 to 60% విలేజ్ నుండే వెళ్ళాలా. చూస్తూ ఉంటే మీరు లెఫ్ట్ సైడ్లో మొత్తం వరి పొలాలు, రైట్ సైడ్ చుట్టుపక్కల చెరువులు కానీ, లెఫ్ట్ రైట్ మొత్తం పొలాలే ఎక్కువ. ఇక్కడ అగ్రికల్చర్ ఫార్మింగ్ ఎక్కువ అనుకుంటా. మన సైడు ఎక్కువే, ఇటువైపు ఎక్కువే. మొత్తం పొలం అట్మాస్ఫియర్, విలేజ్ అట్మాస్ఫియర్స్ ఎక్కువ. కొబ్బరి చెట్లు కానీ తాటి చెట్లు కానీ ఎక్కువ, ఎందుకంటే తమిళనాడు కదా, కేరళ ఇవన్నీ దగ్గరే కాబట్టి సూపర్ ఉండిద్ది. ఇది వచ్చింది చెరువు ఫ్రెండ్స్.
ఇది మొత్తం చేపల చెరువు. అక్కడ మీకు కనపడుతుందో లేదో అక్కడ దూరంలో ఫిషింగ్ చేస్తున్నారు, మొత్తం పడుతున్నారు మార్నింగ్ ఫ్రెష్గా ఫిషింగ్. ఈరోజు సండే కాబట్టి చేపలు పడుతున్నారు. మొత్తం ఈ రోడ్డు లెఫ్ట్ రైట్ మొత్తం పొలాలే ఉంటాయి. స్మెల్ కానీ శాండ్ స్మెల్ కానీ మొత్తం బాగుండిద్ది. ఇప్పుడు హైవే ఎక్కాము చూడండి, అంత పెద్ద రోడ్లో. ఇది మొత్తం పాండిచేరి బార్డర్ వచ్చింది. ఇక్కడ నుండి మొత్తం పాండిచేరి బార్డరే. ప్లేస్లు ఒక్కొక్కటి 100-200 మీటర్స్ ఉంది ఒక్కొక్క రోడ్డు, పెద్ద రోడ్లన్నీ. ఇక్కడ లోకల్ పీపుల్స్కి రెండే రెండు లాంగ్వేజ్ అర్థమవుతాయి. అది తమిళ్ ఒకటి, ఇంగ్లీష్ ఒకటి. ఇంగ్లీష్ కూడా లైట్గా వచ్చు, ఏదో మ్యాక్సిమం మేనేజ్ చేస్తారంతే. ఇంగ్లీష్ ఎక్కువ శాతం తమిళ్. ఇక్కడ కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, అది మీరు చూసుకోవాలా. కొంచెం మీరు కూడా బేసిక్స్ నేర్చుకొని వెళ్ళండి తమిళ్. ఇక్కడ సెకండ్ టోల్ గేట్ వచ్చింది. ప్రతి టోల్ గేట్ కాడ చెక్ పోస్టులు ఉన్నాయి, పోలీసులు కానీ మొత్తం చెకింగ్ ఉండిద్ది. కొంచెం మీరు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. లైసెన్స్ అవన్నీ మస్ట్ అండ్ షుడ్. ప్రతిదీ బైక్కి సంబంధించిన పేపర్స్ మాత్రం మీతో పాటే క్యారీ చేయండి. ఎందుకంటే ఎప్పుడేమో అడుగుతారో, మొత్తం చెకింగే ఉండిద్ది ఇక్కడ మొత్తం. ఇంకా ఇక్కడ నుండి లెఫ్ట్కి వెళ్ళాలా. లెఫ్ట్కి వెళ్తే ఇంకా ఇక్కడ నుండి స్ట్రైట్ రోడ్డు. ఇదంతా విలేజ్ మొత్తం. మన తెనాలి సైడ్ రోడ్ ఎట్లా ఉండిద్దో అలా ఉండిద్ది మొత్తం. ఇక్కడ నుండి మొత్తం వన్ వే రూటే, కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయాలా. ఈ ఆటో వాళ్ళు బస్సు వాళ్ళు ఎలా పడితే అలా వస్తున్నారు మీదకి, కొంచెం చూసుకొని వెళ్ళండి. ఈ లెఫ్ట్ సైడ్ చూస్తే పార్టీ ఫ్లాగ్స్ అవన్నీ. ఏ పార్టీ ఏదో డిఎన్కే పార్టీ అనుకుంటా, జెండాలు ఇవన్నీ. మన ఏపీలో తెలంగాణలో లాగా ఇక్కడ కూడా పార్టీస్ ఉంటాయి ఎక్కువ. మా లైఫ్లో ఒక చిన్న మెమరీ స్టోరీ ఉంది, అది మీతో చెప్పుకుంటాను ఇప్పుడు. నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ ట్రిప్ వేసాము ఇట్లాగే తమిళనాడు. కాకపోతే కారులో, మా ఓన్ వెహికల్లో. అప్పుడు నేను 5th క్లాసే, డ్రైవింగ్ ఏం రాదు, ఓన్లీ డాడీ ఒక్కడే డ్రైవ్ చేయటం. ఇక్కడ నుండి తిరుపతి వెళ్ళి, గుంటూరు నుండి తిరుపతి వెళ్ళి అక్కడ దర్శనం అన్నీ తీసుకొని మళ్ళీ అక్కడ నుండి 15 days ట్రిప్ ఇది. మళ్ళీ తమిళనాడు పాండిచేరి మొత్తం అక్కడ మొత్తం చూసుకొని 15 days ట్రిప్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసాం ఫ్యామిలీతో. నేను, మా మమ్మీ, మా అక్క, మా డాడీ మొత్తం సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్ మొత్తం. పాండిచేరిలో ఒక రిసార్ట్లో నైట్ స్టే చేసాం. ఆ రిసార్ట్ మాత్రం చాలా బాగుంది, కానీ అక్కడ లాంగ్వేజ్ ఓన్లీ తమిళే వచ్చు. మేము చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే వాడు ఫ్రాన్స్ బిర్యానీ తెచ్చాడు. కానీ ఆ టైంలో మాకు టచ్ ఫోన్ కూడా లేదు గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్ళటానికి. తమిళనాడు వెళ్ళంగానే రూట్ అర్థం కాక, అప్పుడు తెలియక ఏం చేయాలో మ్యాప్ తీసుకున్నాం, తమిళనాడు మ్యాప్. అంత టెక్నాలజీ లేక మరి ఇలాంటివి చేయాల్సి వచ్చింది ఆ టైంలో. ఎవరికేమో ఏం తెలీదు, మేమేమో చిన్నపిల్లలు అయిపోయాము. డాడీకేమో తెలీదు. ఆ మ్యాప్ ఒకటి తీసుకున్నాం, దానిలో ఏమో ఏం అర్థమైంది చావట్లా. ఇంకేం చేయాలి ఏం అర్థం కావట్లా. అటు చూస్తే ఆ రెస్టారెంట్లో ఆడోరు బిర్యానీ అలా చేశాడు, ఫ్రాన్స్ బిర్యానీ తెచ్చాడు. ఇంకా ఏం చేస్తాం, ఎట్లాగట్ట ఇంకా 15 days ట్రిప్ కంప్లీట్ చేసాం. అది మంచి ఎక్స్పీరియన్స్ ఫ్యామిలీతో. అట్లా చాలా టూర్లు వేసాం, కానీ అది మాత్రం ఫన్నీ ట్రిప్ అలా జరిగింది వేరే లాంగ్వేజ్ వల్ల. అందుకని ఒకసారి అయితే రూట్ మర్చిపోయాం, అప్ టు 100 kilometers దాకా వెళ్ళిపోయాం. కానీ ఎవరికేమో లాంగ్వేజ్ రాదు, ఏం చేయాలో ఏం తెలియట్లా. 100 kilometers వెళ్ళి మళ్ళీ అడిగి వాళ్ళకేమో లాంగ్వేజ్ రాక మళ్ళీ 100 kilometers ప్రయాణం చేసి మామూలు లేదు ఫ్రెండ్స్. అందుకని ఇది బాగా ఎక్స్పీరియన్స్ అయింది నాకు లాంగ్వేజ్. అందుకే నేనేం చెప్తున్నానంటే, కొంచెం బేసిక్స్ లాంగ్వేజ్ అన్నా తెలుసుకొని వెళ్ళండి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు. నైట్ మాత్రం ప్రిఫరెన్స్ ఇవ్వకండి, ట్రైన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఏంటి. నేను పాండిచేరి రీచ్ అయిన తర్వాత మంచి